బోరుగడ్డ అనిల్ భార్య మాటలు వింటే షాక్ అవటం ఖాయం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బోరుగడ్డ అనిల్ గత 4 రోజులుగా మీడియా మొత్తం కూడా ఆయన వార్తలే. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, ఆయనంతటికి ఆయన క్రియేట్ చేసుకున్న స్టార్‌డమ్మే. ఆ స్టార్‌డమ్ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? అది స్టార్‌డమ్ అనుకుంటున్నారా? లేకపోతే నెగెటివ్ స్టార్‌డమ్మా? వాటెవర్ ద రీజన్. సో, ఆ సమయంలో నోరు పారేసుకున్నారు కాబట్టి, ఆ పేరు తెలియని వాళ్ళంటూ లేరు. అది అలా ఉంటే కట్ చేస్తే ఇక్కడికొచ్చేసరికి ఇప్పుడు భార్యాభర్తలిద్దరు ప్లాట్‌ఫామ్ మీద కూర్చోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా అనటం, అది అనటం, ఇది అనటం, మమ్మల్ని పార్టీలోంచి ఎలా గెంటేస్తారు? లేతే మమ్మల్ని గేటు దగ్గరికి రానీయకుండా ఎలా చేస్తారు? అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన. సరే ఒక జగన్మోహన్ రెడ్డి గారు వీర విధేయులుగా, వీర భక్తులుగా వాళ్ళకి ఆ బాధ ఉంది ఉండవచ్చు. కానీ వాళ్ళేమో మాకొద్దు ముర్రో మీరు అని చెప్పేసి అంటారు. అరే మమ్మల్ని ఎట్టా వద్దంటారు మీరు? మేమెంత కష్టపడ్డాం అంటారు. సరే ఇది ఎలా ఉంటే మొన్న బోరుగడ్డ అనిల్ తన సతీమణి ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. తర్వాత తన కోరిక మేరకే ఆయన అక్కడికి వచ్చాడంట. బోరుగడ్డ అనిల్ చెప్పడం ఏంటి అంటే, నా భార్యనే అన్నది నేను అక్కడికి వెళ్దాం, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అన్నాడు. సరే వాళ్ళు స్క్రిప్ట్ వేసుకొని వచ్చారా అదన్నీ మనకు అనవసరం. కానీ ఎవరెన్ని మాట్లాడుకున్నా వాళ్ళ ఆవేదన అయితే మాత్రం క్లియర్ కట్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి అమితమైన ప్రేమ, అభిమానం, వాళ్ళకి వైసీపీ అంటే పిచ్చి. అయితే నిన్న ఒక ఛానల్‌లో తను జూమ్‌లో మాట్లాడుతూ ఉన్నారు ఫోన్ కాలింగ్‌లో. తనేం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. వింటే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతాం. ఎందుకంటే మనం దీనికి సంబంధించి మనం నిన్న కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఏమిటి అంటే తనెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గురించి మాట్లాడినప్పుడు మరి ఆళ్ళ చెల్లెలు గుర్తుకు రాలేదా? వాళ్ళ చదువు గుర్తు రాలేదా? వాళ్ళ సంస్కారం గుర్తు రాలేదా? మరి అట్లా ఎందుకు మాట్లాడారు అని చెప్పేసి అన్నాం. అయితే ఇప్పుడు ఆయన సతీమణి తోడుండి ఇలా డిమాండ్‌లు చేస్తా ఉన్నారు కాబట్టి, మరి ఆ సతీమణి అప్పుడు ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదు? పోనీ నిలదీసిందా బోరుగడ్డ అనిల్‌ని అని చెప్పేసి అనుకున్నాం. సరే అసలేం జరిగింది? ఆమె నిలదీసిందా లేదా అనేది ఇప్పుడు ఆవిడ మాటల్లోనే మనకు అర్థమవుతది. ఒకసారి వినిపిస్తాను మీకు. అంటే ఒక్క విషయం, ఒక్క పాయింట్ అండి. బోరుగడ్డ అనిల్ గారు 19 నుంచి 24 వరకు ఏదైతే వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఉన్నదో, అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీరు ఎప్పుడన్నా ఎందుకండి ఇలా మాట్లాడకూడదు కదా వేరే కుటుంబాలని, తప్పు కదా ఇది, మనకెందుకు ఇదంతా అని ఏ రోజన్నా చెప్పే ప్రయత్నం చేశారా? ఇది ఖచ్చితంగా ఇది ప్రశ్నించాలి. మన జర్నలిస్ట్ మిత్రుడు బ్రహ్మాండంగా అడిగాడది. దానికి తను ఏం సమాధానం చెప్పిందో ఒకసారి మీరు వినండి. ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. కదా వేరే కుటుంబాలని, తప్పు కదా ఇది, మనకెందుకు ఇదంతా అని ఏ రోజన్నా చెప్పే ప్రయత్నం చేశారా ఒక మహిళగా? ఆయన మాట్లాడారు. అంటే భారతమ్మని అట్లా అలా మార్ఫింగ్ చేసి అలా చేస్తే అది బాధితుంది. అదే కదా ఆయన ఫ్యామిలీ అంటేనే అలా ఇంకా కోపం నా ఫ్రస్ట్రేషన్ లో కూతురు అది భారతమ్మ గారిని అలా మాట్లాడారు. ఈవిడ ముందు అడిగిన దానికి సమాధానం చెప్పట్లా. భారతమ్మ గారిని అలా అన్నారు, ఇలా అన్నారు కాబట్టి ఆయన ఫ్రస్ట్రేషన్‌లో తిట్టారంట. ఇప్పుడు ఒకటండి, వైసీపీకి కార్యకర్తలు, అభిమానులు తక్కువ. మరి ఏ ఒక్కరికి రాని కోపాలు, ద్వేషాలు వీళ్ళకి ఎందుకు వచ్చినాయి? వీళ్ళు మాట్లాడితే పదే పదే వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాం, వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడామంటారు. ఈయన మాట్లాడే టైంకి భారతి గారి గురించి ఎవరు మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఫస్ట్ పాయింట్ నాకు ఇప్పటికీ అంత చిక్కట్లా. భారతి గారి గురించి తప్పుగా మాట్లాడింది చేబ్రోలు కిరణ్ అనబడే వ్యక్తి. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని కూడా పనిష్ చేసింది ప్రభుత్వం. యాక్షన్ తీసుకుంది. వీళ్ళు మాట్లాడితే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి అంతకుముందు భారతి గారిని ఎవరో అవమానించారంటారు. నిజంగా అదైతే నాకు తెలీదు. నా నోటీస్‌లో లేదు. ఒకవేళ నిజంగానే చేశారనుకోండి, లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా! పైగా ఈయన వెల్ ఎడ్యుకేటెడు, నేను అడ్వకేట్ అంటాడు. ఈయనకు తెలుసు కదా! మరి లాలో ఏ రకంగా చేయొచ్చు ఏంటి అని ఎంత ఇరకాటంలో పెట్టొచ్చని దీనికి తెలుసు. మరి అయినా ఈయన తట్టుకోలేకపోయాడు. అందు గురించి ఈయన మాట్లాడాడంటే అది ఎక్కడ సింక్ అవ్వట్లే. వీళ్ళు కవర్ చేసుకోవడానికే చెబుతున్నారనే తరహాలో ఉంది తప్ప, వీళ్ళు దాన్ని నిజంగా జెన్యూన్‌గా ఇది అక్కడ తిట్టారు కాబట్టి ఈయన తిట్టాడు అనేది అయితే మాత్రం నాకు తెలిసి అయితే వాస్తవంగా అనిపించట్లా. మరి మీరేమనుకుంటున్నారు అనేదైతే కామెంట్‌లో తెలియచేయండి. ఇంకా విందాం. నేను చెప్పాను అలా తిట్టకూడదండి. ఒక ఆడపిల్లల్ని ఒక ఇంట్లో నేనే ఆడపిల్లని, మా ఇంట్లో స్త్రీలని, ఆడపిల్లని అంత తిట్టకూడదని నేను హెచ్చరించాను కూడా. ఇది
నేను తిట్టాను, నేను హెచ్చరించాను అంటుంది ఈవిడ. ఆ ఒక ఇంట్లో ఆడపిల్లల్ని అలా చేయకూడదు, అలా అనకూడదు అని నేను హెచ్చరించాను అంటున్నారు. రైట్. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. నిజంగా ఈవిడ హెచ్చరించారు అనుకుందాం. హెచ్చరించినప్పుడు బోరగడ్డ అనిల్ ఎలా మాట్లాడాడండి? పోనీ ఒకసారి కాదు, ఒకసారి మాట్లాడినప్పుడు ఈవిడ హెచ్చరించింది, సరే పట్టించుకున్నాడు, నెక్స్ట్ టైం మాట్లాడలేదు అనుకోవచ్చు. కానీ రిపీటెడ్గా మాట్లాడాడు అంటే ఈవిడ హెచ్చరించినా ఆయన లెక్క చేయలేదు అనేది ఒక ఆప్షన్. అలాంటప్పుడు ఆయన నేను హెచ్చరించాను, నీకు 100 సార్లు హెచ్చరించాను, హెచ్చరించినా నువ్వు నా మాట లెక్క చేయలేదు అని ఆయన సతీమణి నిలదీసి దానికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, నేనెందుకు వస్తాను నీకు తోడు అని అన్నా ఆయన వ్యతిరేకించాలి అక్కడ. ఈవిడేమో మరలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తాడని చెప్పేసి ఎలా అడుగుతున్నారు? ఈయన తప్పు చేశాడు అని మీరే హెచ్చరించారు అంటే, సతీమణి మీరే హెచ్చరించారు అంటే మిగతా జనాలు ఎలా అనుకుంటారో ఆలోచించండి మీరు. ఇది చాలా కీలకమైన పాయింట్ అండి. ఆయన సతీమణే ఆయన హెచ్చరించింది, వ్యతిరేకించింది అంటే దీనిని బట్టి మిగతా ప్రజలు సామాన్యులు కావచ్చు, ఇంకా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ ఎట్లా ఫీల్ అవుతారో చెప్పండి? అప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చెప్పండి? వాళ్ళు కడుపు మంటతో రగిలిపోరా? మరి అటువంటప్పుడు ఈవిడ మరలా నేను అప్పుడు హెచ్చరించాను, వినలేదు అన్నప్పుడు మీరు ఇప్పుడు వెనకేసుకు రాకూడదు. మీరు అసలు ఆయనకి ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ చేయకూడదు. మీరు అప్పుడు హెచ్చరించారు, ఆయన వినలేదనే ఆ విషయమే చెప్పాలి. కానీ ఇంకా మాట్లాడుతున్నారు, వినండి. అప్పుడు వినలేదు, అలాంటప్పుడు మీరు ఎలా వింటున్నారు ఇప్పుడు? మరి పోనీ అలాగని నా భర్త నేను కాదనుకుంటానా అని అన్నారు అని కూడా అనుకుందాం. అనుకున్నప్పుడు మీరు మీ భర్తను కన్విన్స్ చేసుకోవాలి. కానీ అవతల వాళ్ళు మాకు వద్దు ముర్రు అంటే లేదు మేము ట్రై చేస్తామని అంటే ట్రై చేసుకోండి. డైరెక్ట్గా మీకు యాక్సెస్ ఉందంటున్నారు కదా, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోండి. ఇంకా టీవీల్లో ఇదంతా ఎందుకు రచ్చ, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయి మీరు చేసేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది రాంగ్ అండి, ఇది మాత్రం 100% రాంగ్ నాకు తెలిసి. ఎందుకంటే భారతి గారిని తిట్టారు అన్నప్పుడు వైసీపీ ఖచ్చితంగా రియాక్ట్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఎవరో ఒకళ్ళు అసలు అఫీషియల్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీ పదవుల్లో, వాళ్ళెవరు రియాక్ట్ అవ్వండి. మీకు అసలు పార్టీ సభ్యత్వం లేదు, సరే అభిమానం మీద మీరు మాట్లాడవచ్చు, కానీ మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి కదా. ఎందుకు ప్రొసీడ్ అవ్వాలా? భారతం గారిని మాట్లాడారని పదే స్ట్రెస్ చేసి అడుగుతున్నారు. ఎప్పుడు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, అది బయట పెడుతున్నారా? పోనీ అది బయట పెట్టండి, నేను ప్రశ్నిస్తాను ఖచ్చితంగా. ఎవడైతే అలా లైన్ క్రాస్ చేసి మాట్లాడాడో వాడిని నేను కూడా తాట తీసేస్తాను గట్టిగానే. ఆ విషయం చెప్పండి. ప్రజల్లో కడిగి పడేయాలి ఇదన్నీ కూడా. అది ఎవరో చెప్పట్లా, పలానా రోజు పలానా వ్యక్తి మాట్లాడారు, అప్పుడే ఒక్కరు మాట్లాడలేదని అన్న అంశాన్ని లేవనెత్తున్నారా? అది లేవనెత్తట్లా. ఇది ఇంకా బాగుంది. ఆవిడ ఇంకా వార్నింగ్ ఇస్తున్నట్టుంది. ఆయన అంతకుముందులాగా బూతులు మాట్లాడతలేదు, ఆయన ఏం రెచ్చగొట్టొద్దని ఎవరికి చెబుతున్నారు? ముందు మీ హస్బెండ్కి బోరగడ్డ అనిల్ గారికి చెప్పుకోండి. మీరు ఇంకా సమాజంలో ఇట్లాంటి వాడి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పండి. ఆయన రెచ్చగొట్టొద్దు అని చెప్పేసి ఎదుటి వాళ్ళకి వార్నింగ్ చెబితే వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. అది మీరు మరి దాన్ని ఎలా చెప్తున్నారు అర్థం కావట్లా. కష్టపడి పనిచేశారు, ఎవరైనా కష్టపడి పనిచేస్తారు అంటే పార్టీ కోసం కష్టపడమని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా అనేది ఒక ప్రశ్న వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, అఫీషియల్గా మీకు ఏమైనా పదవి ఉందా? లేదు, మీరు అభిమానం కొద్దీ చేసుకున్నారు, దానికి ఎవరు కాదనరు. కానీ మేము పార్టీ కోసం కష్టపడ్డాం అన్నప్పుడు మీరు పార్టీ కోసం కష్టపడితే మరి పార్టీకి విజయం రాలేదుగా. ఇప్పుడు బోరగడ్డ అనిల్ అంటున్నాడు, నాకు దళిత సంఘాలు అన్నీ నాతో ఉంటాయి అన్నారు. ఓకే, బాగుంది. మరి ఆ దళిత సంఘాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేసామంటున్నారు. ఓకే, అది కూడా బాగుంది. మరి ఈ రెండు సింక్ అవ్వాలిగా. ఇప్పుడు నీ వెనకాల నడిచే దళిత సంఘాలు, నువ్వు అభిమానించే జగన్మోహన్ రెడ్డి మొత్తం నీ వైపే ర్యాలీ అయ్యి మరి ఆయనకు ఆ సీట్లు గెలవాలిగా. మరి ఎక్కడ గెలుపు సాధించలేదు. అంతెందుకు, మీరు ఉండే గుంటూరులోనే 2 సీట్లు రాలా, ఈస్టు పోయింది, వెస్ట్ పోయింది. ఎందుకని? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇక్కడ బోరగడ్డ అనిల్ గారి సతీమణి మాటలు అయితే వాళ్ళకు ఒకటండి క్లియర్, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన అభిమానం. అలాగే ఇప్పుడు వాళ్ళని పార్టీలోకి రానియట్లేదు అనేది వాళ్ళ యొక్క ఆవేదన.
దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వాలి అనేది అత్యాశ. పార్టీ ఈ విషయంలో మరి ఎలా వ్యవహరిస్తా అనే దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి. మరి ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఇది మాత్రం హల్చల్ అవుతుంది. సో ఇప్పుడు ఆయన సతీమణి మాట్లాడిన మాటలు మనం విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.